ఇంపాక్ట్ గ్రూప్ లో ఈపీఎస్ నవంబర్ 2015 ఇప్పుడు ఫెసిలిటేటర్ గా పనిచేస్తున్నాను. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా మనందరికీ విద్యాదానం విజ్ఞానదానం చేస్తున్నటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మనందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తర్వాత ఇంపాక్ట్ ఇస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు లెర్న్ అండ్ షేర్ అవర్ నాలెడ్జ్. ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, కోఆర్డినేటర్ కృష్ణమూర్తి గారికి, మరియు మెంటర్స్ వాసు గారికి, ఆర్వీఆర్ గారికి, నానిబాబు గారు గారికి, ఉమా మహేశ్వరరావు గారికి, ఫెసిలిటేటర్స్ ఉమాదేవి గారికి, సులోచన గారికి, మరియు అందరు ఫెసిలిటేటర్స్ కి పార్టిసిపెంట్స్ కి నా అభినందనలు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మెమరీ అండ్ ఎక్రానమీ. మీరందరూ శ్రద్ధగా విని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుని మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరియు నా తల్లిదండ్రుల దీవెనతో ప్రార్థిస్తున్నాను. సార్ పీపీటీ స్టార్ట్ చేయండి. యా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సార్. ఎస్ సార్, కనబడుతుందా స్క్రీన్? లేదు. అవునా? రాలేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు సార్ అవుతుంది సార్, అవుతుంది. రైట్, ఓకే, క్లియర్. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. What is memory? Memory refers to the process that are used to acquire, store, retain, and later retrieve information. There are three major processes involved in memory: encoding, storage, and retrieval. Memory అంటే జ్ఞాపక శక్తి. సమాచారాన్ని పొందడానికి, బ్రెయిన్ లో నిల్వ చేయడానికి, నిలుపుకోవడానికి మరియు తర్వాత తిరిగి పొందడానికి ఉపయోగించే ప్రక్రియ. మెమరీలో మూడు ప్రధానటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి ఎన్కోడింగ్, ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ థాట్స్ ఇంటూ కమ్యూనికేషన్. స్టోరేజ్, నిల్వ చేయటం. రిట్రీవల్, తిరిగి పొందడం. సార్ నెక్స్ట్ అండి. నెక్స్ట్ సార్. వస్తున్నా. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది హ్యూమన్ ఎవల్యూషన్ అండి. హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ ప్రిమిటివ్ స్టేజ్ ఎలా ఉండేవారు అన్నది పిక్చర్ మీకు చూపిస్తుంది. స్టార్టింగ్ లో చూడండి, సరిగ్గా నిలబడలేరు. తర్వాత మనిషిలో రకరకాల మార్పులు వచ్చి చివరికి వచ్చేటప్పటికి ఎంత స్టాండర్డ్ గా నిలబడదు. ఇది ఎవల్యూషన్ అన్నమాట. Evolution of human beings from primitive stage. This photo indicates. Next, sir. This is human brain, and the human brain is very important for a human. This brain lende manu e pani cheyalem kabatti human brain adi very important. The photo pettar. Next, sir. So, brain and neurons. జనరల్ గా బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుందంటే 1.4 kg, దట్ ఈస్ 1400 grams. There are 86 billion neurons in our brain. అంటే 8600 crores న్యూరాన్స్ ఉన్నాయన్నమాట. 1 న్యూరాన్ ఈజ్ ఈక్వల్ టు 1 సూపర్ కంప్యూటర్. అంటే ఒక న్యూరాను ఒక సూపర్ కంప్యూటర్ తో సమానం. అలాంటప్పుడు 8600 crore న్యూరాన్స్ మన బ్రెయిన్ లో ఉన్నాయన్నమాట. అంటే ఎంత మెమరీ మనం స్టోర్ చేయొచ్చు. ఈవెన్ 100 years 200 years అయినా సరే మన బ్రెయిన్ లో ఉన్నటువంటి మెమరీ
ఎక్కువ సరిపోతుంది. తర్వాత ఆఫ్రికన్ ఎలిఫెంట్ హ్యాడ్ మోర్ న్యూరాన్స్ దాన్ హ్యూమన్ బ్రెయిన్. ఇట్ హ్యాస్ 257 బిలియన్ న్యూరాన్స్ against 86 బిలియన్ న్యూరాన్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. అంటే మనకంటే మోర్ దాన్ 3 times ఈ ఎలిఫెంట్ కి న్యూరాన్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్, బ్రెయిన్ లూజెస్ 7 crores neurons per year. Even it loses 7 crore neurons per year, there is no problem. ఎందుకంటే 8,600 crores న్యూరాన్ ఉన్నప్పుడు ఈ 7 crores into 100 వేసుకోండి. ఈవెన్ 700 crores పోయినా సరే 8,600 crores న్యూరాన్స్ మన బ్రెయిన్ లో మిగులుతాయి. ది డెడ్ బ్రెయిన్ సెల్స్ కెనాట్ బి రిప్లేస్డ్ విత్ న్యూ సెల్స్. ఈ డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయి కెనాట్ బి రిప్లేస్డ్. అంటే మనకి చాలా ఎక్కువ న్యూరాన్స్ ఉన్నాయి కాబట్టి బ్రెయిన్ లో దెర్ ఇస్ నో ప్రాబ్లం ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డెడ్ సెల్స్ ఉన్నప్పటికీ కూడా. నెక్స్ట్ సార్. సో హ్యూమన్ ఎవాల్యుయేషన్. Human evolution started billions of years ago, approximately 70 lakh years. Let us discuss how memory developed in human beings from primitive stage to the present time. How the memory of human being developed. కాదండి, ఇంకా ఉందండి సార్, వెనక్కి వెళ్ళండి. ఇదే చెప్తాను, ఇంకా ఉంది. ఓకే 5 minutes 10 minutes పడుతుంది. నో ప్రాబ్లం. మీరు నెక్స్ట్ అంటే మారుస్తానండి. ఓకే. హౌ ద మెమరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ డెవలప్డ్ ఫ్రమ్ ప్రిమిటివ్ స్టేజ్ టు టుడే. సో హ్యూమన్ ఎవల్యూషన్ స్టార్టెడ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో, అప్రాక్సిమేట్లీ 70 lakhs years బ్యాక్. సో నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. అది చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీ తాత ముత్తాత, ఆ ముత్తాతకు ముత్తాత ఎవరో తెలిస్తే మీరు చెప్పండి. ఎస్ అయితే ఎస్ అండి, నో అయితే నో అనండి. నాకు మా తాతే తెలీదు. ఎవ్రీబడి సేస్ నో. గుడ్. నాకు కూడా తెలియదు అనుకోండి. సో లక్షల సంవత్సరాల క్రితం ఈ మనిషి కూడా జంతువులతో కలిసి తిరుగుతూ వాటితోనే బ్రతుకుతూ ఉండేవాడు, వాటిలాగే బ్రతుకుతూ ఉండేవాడు. కానీ జీవన పరిమాణ క్రమంలో భాగంగా మనిషి జంతువుల నుండి వేరుపడి అభివృద్ధి చెందాడు. అసలు ఇప్పుడు మనం గడుపుతున్న జీవనానికి లక్షల సంవత్సరాల క్రితం మన పూర్వీకులైనటువంటి ఆది మానవుల జీవన శైలికి ఏమాత్రం సంబంధం లేదు. ఆది మానవులు జంతువులతో వేరుపడడానికి కారణాలు ఏమిటి? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవుల జీవన విధానం ఎలా ఉండేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆఫ్రికా తూర్పు ప్రాంతంలో 70 లక్షల సంవత్సరాల క్రితం ఈ ఆది మానవుల ఉనికి ఏర్పడింది. 20 లక్షల సంవత్సరాల క్రితం వరకు రాళ్లతో తయారు చేసిన ఆయుధాలు వాడేవారు. అప్పటి మనిషి జీవితం ఇంత సౌకర్యంగా ఉండేది కాదు. ఎండొచ్చినా వానొచ్చినా కట్టుకోవాల్సి వచ్చేది. అందుకే వాళ్ళు గుహల్లో తలదాచుకునేవారు, రాళ్లనే ఆయుధాలుగా మార్చుకునేవారు. ఆకలి వేసినప్పుడు దగ్గరలో ఉన్న ఆకులు అలములు తినేవారు. ఏది తినాలో ఏది తినకూడదో వాళ్ళకి తెలిసేది కాదు. కొన్ని విషపూరితమైన ఆకులు తిని చనిపోయేవారు. కానీ ప్రతి సంఘటన నుండి ఏదో ఒకటి నేర్చుకునేవారు. తన తర్వాత తరాల వారికి నేర్పేవాడు. దీనినే కలెక్టివ్ లెర్నింగ్ అంటారు. ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా వేటాడాలి, ఈ జ్ఞానం అంతా ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చేది. అలా సాగిపోతున్న తరుణంలో మనిషి అభివృద్ధికి అడుగు పడింది. అదే నిప్పు, మంట. ఒక్కసారి అడవిలో కార్చిచ్చు ఏర్పడింది. చాలా అడవి కాలిపోయింది. దానితో పాటు జంతువులు కూడా మంటల్లో కాలి చనిపోయాయి. అనుకోకుండా ఆకలితో ఉన్న అడవి మానవులు ఆ కాలిన జంతు మాంసాన్ని తిన్నారు. అప్పటి వరకు పచ్చి మాంసం తిన్న వాళ్ళకి కాలిన జంతువు మాంసం తినడం ఎంతో రుచిగా అనిపించింది. అప్పటి నుంచి వాళ్ళు కాల్చిన మాంసం తినడం కోసం మంటను సృష్టించుకున్నారు. రాళ్ల రాపిడితో ఇలా మంటను సృష్టించడానికి, దాన్ని కంట్రోల్ చేయడం కూడా ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ వాళ్ళకి. సో పచ్చి మాంసం కన్నా వండిన మాంసం తినడానికి 16% తక్కువ ఎనర్జీ కావాల్సి వచ్చేది. సో ఆహారం సులువుగా అరిగేది వాళ్ళకి.
దానిలో ఆహార పోషక విలువలు ఎక్కువగా ఉండటం వలన మెదడుకు అంది మెదడు అభివృద్ధి చెందడం మొదలైంది. సో నారింజ సైజులో ఉన్న మెదడు ఆహారం తిన్న తర్వాత 3 రెట్లు పెరిగింది. మెదడులో జరిగినటువంటి ఈ మార్పుల వల్ల కొత్త ఆలోచనలు వాళ్ళకి వచ్చాయి. మెంటల్ ప్రాసెస్ అనేది వేగవంతం అయింది. మనిషి ముఖంలో మార్పు వచ్చింది, మెదడు పెరిగింది, తర్వాత దవడలు పళ్ళు సైజు తగ్గుతూ వచ్చాయి. ఇలా అప్పటి పరిస్థితి తగ్గట్టు మార్పు రావడమే ఎవల్యూషన్. మంటల వల్ల చాలా ఉపయోగాలు తెలుసుకున్నారు. వెలుతురు కోసం, చలి కాచుకోవడం కోసం అందరూ గుంపులు గుంపులుగా చేరి దగ్గర అయ్యేవాళ్ళు. వాళ్ళకి రకరకాల శబ్దాలు చేసి భావ వ్యక్తీకరణ చేసుకునేవాళ్ళు. ఇలా శబ్దాలు చేయటం వల్ల వాళ్ళ స్వరపేటికలో మార్పులు ఏర్పడ్డాయి. అలా వాళ్ళు రూపాంతరం చెంది వాళ్ళ అనుభవాలు పంచుకునేవారు. ఇప్పటికీ 1,00,000 సంవత్సరాల క్రితం ఆ మానవుడు ఆఫ్రికా వదిలి అడవులు కొండలు దాటి తూర్పు వైపుకి, ఏషియా వైపుకి, యూరోప్ వైపుకి గుంపులు గుంపులుగా వలస వెళ్ళడం జరిగింది. అలా యూరోప్ వెళ్ళిన వాళ్ళు నెండర్థాస్ అంటారు. ఆసియా వెళ్ళిన వాళ్ళని హోమో ఎరెక్టస్ అంటారు. ఆఫ్రికాలో ఉన్న వాళ్ళని హోమో సెపైన్స్ అంటారు. సో ఈ 3 తెగలుగా విభజించబడ్డారు. 80,000 సంవత్సరాల పూర్వం హోమో సెపైన్స్ తప్ప అన్ని జాతులు అంతరించిపోయాయి. హోమో సెపైన్స్ అంటే లాటిన్ భాషలో తెలివైన వాళ్ళు అని అర్థం. మిగిలిన అన్ని జాతులు అంతరించిపోవడం శాస్త్రవేత్తలకి అర్థం కాలేదు. సరిగ్గా అదే టైంలో మౌంట్ టోబా అనే పర్వతం పేలింది. అది ఎంత దారుణంగా పేలిందంటే హిరోషిమాలో వేసిన అణుబాంబుల కంటే 15 లక్షల బాంబులు పేలితే ఎలా ఉంటుందో అలా పేలింది. బహుశా దాని ప్రభావం వల్ల చాలా జంతువులు నశించిపోయి ఉండవచ్చు, లేదా ఏదైనా వ్యాధి సోకడం వల్ల ఒక జాతి మరొక జాతికి జరిగిన గొడవల వల్ల కానీ, అక్కడ చలి వాతావరణం తట్టుకోలేక కానీ చనిపోయారా అనే విషయం అప్పటి వరకు ఆ శాస్త్రవేత్తలకు తెలియలేదు. అన్ని జాతులు అంతరించిపోయిన హోమో సెపైన్స్ అనే జాతి వారు అన్ని తట్టుకొని కాలానికి తగ్గట్టుగా అలవాటు పడేవారు. ఇప్పుడైతే ప్రపంచ జనాభా 700 కోట్లు ఉన్నా అప్పట్లో ప్రపంచ జనాభా 15,000 మాత్రమే. హోమో సెపైన్స్ ఆఫ్రికా నుండి అన్ని ప్రాంతాలకు, దేశాలకు విస్తరించారు. అలా వలస వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న మనుషులు. ఒక్కొక్కరు చొప్పున ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్కరు పని చేసుకుని నైపుణ్యాన్ని సంపాదించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ లో ఎక్స్పీరియన్స్ సంపాదించి వాళ్ళు నైపుణ్యం సంపాదించారు అనమాట. 12,000 సంవత్సరాల క్రితం వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. అదేమిటి అంటే వ్యవసాయం చేయడం. వ్యవసాయం చేయడం వల్ల వాళ్ళలో వలసలు తగ్గాయి. భవిష్యత్తులో ఆహారం కోసం నిల్వ చేయడం నేర్చుకున్నారు. అలా మెల్లమెల్లగా నాగరికత ఏర్పడింది. ఇప్పటికీ మన ఇండియాలో అండమాన్ దీవుల్లో అడవి మానవులు ఉన్నారు. 500 వరకు అడవి మానవులు ఉన్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి ఆ ప్రదేశానికి ఎవరికి వెళ్లకుండా కంట్రోల్ చేసింది. అంటే వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళు మిగతా మనతో కానీ కలిసినట్లయితే మన తాలూకా ఇన్ఫెక్షన్ అంటుకుని వాళ్ళు చనిపోతారు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని సెపరేట్ గా ఉంచారనమాట. ఈ విధంగా అడవి మనుషులు వారి మేధస్సు చేత అభివృద్ధి చెంది మామూలు మనుషులుగా రూపాంతరం చెందారు. మనందరం వాళ్ళ సంతానమే అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఈరోజు మనిషి తన మేధస్సు చేత ఆధునిక జీవశైలితో గడుపుతూ అంతరిక్షంలోకి కూడా వెళ్ళాడంటే అతని మెమరీ పవర్ ఎంత గొప్పదో ఆలోచించండి. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది హ్యూమన్ బ్రెయిన్ అండి. ఈ బ్రెయిన్ కి రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ 2 పార్ట్స్ కింద చూపించారు. సో రైట్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఏమిటంటే ఆర్ట్ అవేర్నెస్, క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఇంట్యూషన్, ఇన్సైట్, హోలిస్టిక్ థాట్, మ్యూజిక్ అవేర్నెస్, 3D ఫార్మ్స్, లెఫ్ట్ హ్యాండ్ కంట్రోల్. సో రైట్ బ్రెయిన్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే అనలిటిక్ థాట్, లాజిక్, లాంగ్వేజ్, రీజనింగ్, సైన్స్ అండ్ మ్యాథ్స్, రిటన్, నంబర్స్, స్కిల్స్. రైట్ హ్యాండ్ కంట్రోల్. లెఫ్ట్ బ్రెయిన్ వచ్చి రైట్ హ్యాండ్ కంట్రోల్ చేస్తుంది, రైట్ బ్రెయిన్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ కంట్రోల్ చేస్తుంది. సో ఇందులో దీని విశిష్టత. సార్ నెక్స్ట్ సార్. మెమరీస్. వాట్ ఈస్ లాంగ్ టర్మ్ మెమరీ?
Long-term memory refers to the storage of information over an extended period. This type of memory tends to be stable and can last a long time, often for years. Long-term memory can be further divided into two different types: explicit and conscious, and implicit and unconscious memory. If you can remember something that happened more than just a few moments ago, whether it occurred just hours ago or decades earlier, then it is a long-term memory. అంటే సమాచారాన్ని పొందడానికి బ్రెయిన్ లో నిల్వ చేయడానికి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి అనేది ఎక్కువ కాలం పాటు సమాచారాన్ని నిల్వ చేయడానికి చూస్తుంది. ఈ రకమైన మెమొరీ స్థిరంగా ఉంటుంది, చాలా సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ టూ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయండి ఇందులో. ఒకటి ఎక్స్ప్లిసిట్ మెమరీ అండ్ ఇంప్లిసిట్ మెమరీ. సార్ నెక్స్ట్ అండి. What is explicit memory? When you are trying to intentionally remember something like formula for your statistics class or a list of dates for your history class, this information is stored in explicit memory. People use these memories every day, from remembering information for a test to recall the date and time of doctor's appointment. అంటే ఎక్స్ప్లిసిట్ మెమరీ అంటే స్పష్టమైన, అంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఏదో గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్టాటిస్టిక్స్ కానీ లిస్ట్ ఆఫ్ డేట్స్ ఆఫ్ యువర్ క్లాస్ హిస్టరీ, ఈ సమాచారం ఎక్స్ప్లిసిట్ మెమరీలో స్టోర్ చేయబడుతుంది. అంటే మీకు రోజువారీ కార్యక్రమాలు, తర్వాత ఇలాంటి డాక్టర్స్ అపాయింట్మెంట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ అందులో రికార్డ్ చేయబడతాయి. నెక్స్ట్ సార్, implicit memory. Implicit memory refers to memory that does not require an explicit or detailed recall. This type of memory is not conscious. An implicit memory example might include brushing your teeth, car driving, etc. Implicit memory అనేది స్పష్టమైన, వివరణాత్మకమైన మరియు రీకాల్ అవసరం లేనిది. ఈ రకమైన మెమరీకి కాన్షియస్ అనేది, స్పష్టత అనేది అవసరం లేదు. ఎగ్జాంపుల్ అంటే ఇవి రొటీన్ లో జరిగేవని ఇంప్లిసిట్ మెమరీలోకి వెళతాయి అన్నమాట. అంటే డైలీ రొటీన్ మ్యాటర్స్, అంటే మనం బ్రష్ చేయటం, తర్వాత కారు డ్రైవ్ చేయటం, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. దాన్నే ఇంప్లిసిట్ మెమరీ అంటారు. నెక్స్ట్ సార్, షార్ట్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ, also known as primary or active memory, is the capacity to store small amount of information in the mind and keep it readily available for a short period of time duration. Most of the information kept in short-term memory will be stored approximately 20 to 30 seconds, but it can be just seconds if rehearsal or repetition is not done. అంటే షార్ట్ టర్మ్ మెమరీ అనేది ఎలా ఉంటుందంటే స్వల్పకాలిక మెమరీ అంటారు దీన్ని. ప్రాథమిక లేదా క్రియాశీలక మెమరీ అని కూడా పిలుస్తారు. ఇది మన బ్రెయిన్ లో కొద్ది మొత్తంలోనే సమాచారం నిల్వ చేయడానికి మరి షార్ట్ పీరియడ్ కి సులభంగా అందుబాటులోకి ఉంచే సామర్థ్యం. షార్ట్ మెమరీలో ఉంచినటువంటి సమాచారం 20 లేదా 30 సెకండ్ మాత్రమే నిలువ ఉంచబడుతుంది. సో మీరు ఈ సమాచారాన్ని రిహార్సల్ గా కానీ రిపీట్ కానీ చేయకపోతే త్వరగా క్షీణిస్తుంది. సో యూ హ్యావ్ టు రిహార్సల్. ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, యూ హ్యావ్ టు రిహార్స్ ఇట్, అదర్వైజ్ ఇట్ విల్ ఎరేస్. నెక్స్ట్ అండి, sensor memory. Sensor memories are stored for a few seconds at most. They come from the 5 senses: hearing, vision, touch, smell, and taste. They are stored only for as long as the sense is being stimulated. They are then reprocessed and associated with a memory that may store in your short-term memory. సెన్సార్ మెమరీ అంటే ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాల నుండి వచ్చాయి. అవి ఏమిటంటే వినికిడి, దృష్టి, స్పర్శ, వాసన మరియు రుచి.
సెన్స్ ఫీల్ అయ్యే వరకు అవి స్టోర్ చేయబడతాయి. అంటే అవి స్వల్పకాల మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీతో అనుసంధానించబడతాయి. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఏదైనా సీన్ కనిపించింది అనుకోండి, అది కొన్ని సెకండ్లో మాయమైపోతుంది. అలాగే స్పర్శ, ఎవరైనా మనకి ఇలా తిక్కారనుకోండి, అదొక కొన్ని సెకండ్లో మాయమైపోతుంది. వాసన, మనం వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా వాసన వచ్చింది అనుకోండి, అది కొన్ని సెకండ్లో మాయమైపోతుంది. అలాగే రుచి, మనం తింటున్నప్పుడు రుచి కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది, తర్వాత అది మనం ఫీల్ అవ్వం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎ సెన్సార్ మెమరీ. ఇవన్నీ ఇంద్రియాలతో కూడుకున్నటువంటి మెమరీ. సార్ నెక్స్ట్ స్లైడ్ అండి. ఇంప్రూవింగ్ మెమరీ. సార్ వాసు గారు, నా ఫోటో ఇక్కడికి రావట్లేదు, ఇంకెవరెవరో వస్తున్నాయి. మీ ఫోటో నాకైతే కనబడుతుంది సార్. మీరు స్క్రీన్ మార్చుకోండి. మీకు కనిపిస్తుందా? మీరు రికార్డ్ లో కనిపిస్తుంది, రికార్డ్ లో వస్తుంది. నా స్క్రీన్ మీద మీది కనబడుతుంది. మరి మీరు స్క్రీన్ మార్చుకోండి, స్క్రీన్ అలైన్మెంట్ చేసుకోండి పైన. సరే, మీ రికార్డ్ అయితే పర్వాలేదు. ఇంప్రూవింగ్ మెమరీ. I hear and I forget. I see and I remember. I do and I understand. Here it is clear that only hearing is not sufficient and seeing is better than hearing. If we see, hear and learn, we get a good memory. If we practice what we hear and see, you can understand better, which improves our memory. ఇక్కడ ఏంటంటే, మనం విన్నట్లయితే త్వరగా మర్చిపోతాం, మనం విని చూసినట్లయితే జ్ఞాపకం ఉంచుకుంటాం. కానీ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఎక్కువ రోజులు మనకి మెమరీలో ఉంటుంది. సో అంచేత యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. నెక్స్ట్ అండి. ఇక్కడ ఇలాగ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. మీరు రెడీగా ఉన్నారంటే అందరూ? స్మాల్ ఎక్సర్సైజ్. ఒక కారులో ఒక ప్రెగ్నెంట్ లేడీ, హస్బెండ్, ఫాదరు, డ్రైవరు, ఈ నలుగురు వెళ్తున్నారండి. వీళ్ళలో ఎవరు యంగో చెప్పండి, చాట్ బాక్స్ లో పెట్టండి. ప్రెగ్నెంట్ లేడీ, ఫాదర్, డ్రైవర్, హస్బెండ్, ఫాదర్, డ్రైవర్ అండ్ ప్రెగ్నెంట్ లేడీ. వీళ్ళలో హూ ఇస్ యంగ్? లేడీ. డ్రైవర్. బేబీ అన్నారు ఎవరో. వెరీ గుడ్ అండి, బేబీ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీలో ఉన్నటువంటి బేబీ ఈజ్ యంగ్. గుడ్. యానిమల్ మెమరీ అండి. Animals do have memory, but not commensurate with human brain. Animals కి మెమరీ ఉంటుంది, కానీ మనుషులకు ఉన్నటువంటి బ్రెయిన్ మటుకి యానిమల్స్ కూడా. ఎగ్జాంపుల్, ది కంట్రోలర్ ఆఫ్ ఎలిఫెంట్, మావటీయుడు, ties the leg of an elephant initially with iron chain. After some years, the chain gets damaged and he replaces with a rope with which the elephant can easily discard the rope and get away. But still the elephant does not do it, as it thinks that she is tied and she cannot move irrespective of tied with rope or chain, as its brain was already recorded that she cannot move as she got tied. So ikkada ee elephant ni iron chain tho kattina tarvata, iron chain worn అయిపోయిన తర్వాత ఈ rope తో కట్టినప్పుడు ఏనుగుకి, ఆ ఏనుగు రోప్ని ఈజీగా తెంచుకొని వెళ్ళిపోగలరు. కానీ ఎందుకు వెళ్ళలేదు? దాని మైండ్ లో రికార్డ్ అయిపోయింది, నాకు వీళ్ళు తాడు వేసి కానీ దేంతో కట్టేశారు, సో ఐ కెనాట్ మూవ్. సంవత్సరాల కొద్దీ దాని తాడు కట్టేసి దాన్ని ఉంచడం వలన దాని బ్రెయిన్ లో నువ్వు ఈవెన్ స్మాల్ రోప్ తో కట్టినా సరే అది కదలకుండా ఉండిపోతుంది. అంటే దాని మెమరీలో అలా రికార్డ్ అయిపోయింది, ఐ కెనాట్ మూవ్ ఫ్రమ్ హియర్. సో అందుకే యానిమల్ మెమరీ అన్నది చాలా తక్కువ అండి వెన్ కంపేర్ టు బ్రెయిన్, వెన్ కంపేర్ టు ది హ్యూమన్స్. సో ఇది శాంపుల్ కోసం మీకు చూపించాను. నెక్స్ట్ సార్. హౌ టు ఎన్హాన్స్ అవర్ మెమరీ. ఇక్కడ నేను బ్రీఫ్ ఇస్తానండి, అలా
డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఎదగాలంటే, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా, వక్తగా మారాలంటే నిరంతరం మనం నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి. సో ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, టుమారో ఈజ్ ఎ మిస్టరీ, టుడే ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ విచ్ వీ కాల్ ప్రెసెంట్. Today's newspaper is tomorrow's waste paper. So friends, present world is changing rapidly with new inventions. More and more knowledge is required to catch the new techniques. Update yourself constantly and continuously to catch and create a new ideas. Develop passion for learning and become an expert in your chosen field. So to update knowledge, you require more memory power and increase your memory with simple methods and tips which I am giving. So, చిన్న చిన్న అడుగులు వేస్తే ఎవరెస్ట్ శిఖరాన్నైనా అధిరోహించవచ్చు. చిన్న చిన్న తప్పులు చేస్తే అగాధంలోకి పడిపోవచ్చు. మన జీవితాన్ని మనం ఎవరు మార్చరండి. మన జీవితం మన చేతిలోనే ఉంది, మనమే మార్చుకోవాలి. సూక్ష్మ పద్ధతిలో కొన్ని మీకు చెప్తాను. సూక్ష్మం అంటే మీకు తెలుసు కదా, మైక్రో. ఈ మైక్రోని ఒక ఎకనామిక్ అని తీసుకొని నేను మీకు చెప్తానండి. సార్ నెక్స్ట్ స్లైడ్ కొద్దిగా పెడతారా? నెక్స్ట్ స్లైడా? మైక్రో అనే ఎకనామీ తీసుకుని నేను మీకు ఈ సబ్జెక్ట్ చెప్తానండి. M for memory, I for interest, C for concentration, R for revision, O for observation. Let us discuss in detail. So, నేను ఇందులో సెకండ్ లెటర్ ముందుగా చెప్తాను. I అంటే ఏంటి? I అంటే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏ పని చేయలేమండి. కొన్ని విషయాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపుతాం. ఎగ్జాంపుల్, మనం సినిమా చూస్తాం ఇంట్రెస్ట్గా, టీవీ సీరియల్ చూస్తాం ఇంట్రెస్ట్గా, తర్వాత చాటింగ్ విత్ ఫ్రెండ్స్ గంటల తరబడి చేస్తాం. అలాగే క్రికెట్ మ్యాచ్ చాలా చక్కగా ఎన్ని గంటలైనా చూస్తాం. అలాగే వాట్సాప్ చూస్తాం, టిక్ టాక్ చూస్తాం, ఇంట్రెస్ట్ గా చూస్తాం. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ గా మనం చూస్తాం, విసుగు లేకుండా చూస్తాం. ఇవి ఏవి కూడా మనిషి జీవితంలో ఉపయోగపడేవి కావండి. వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ మరి చదువు మీద ఎందుకు ఉండదండి? అంటే మీ మైండ్ లో నెగటివ్ థింకింగ్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. పాజిటివ్ థింకింగ్ అంటే మీ జీవితంలో ఉపయోగపడేవే నేర్చుకోండి. మన బ్రెయిన్ నెగటివ్ థింకింగ్ కి ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఏమైనా చెడు విషయాలు ఉంటే అది ఈజీగా క్యాచ్ చేస్తాం మన బ్రెయిన్. అలాగే పాజిటివ్ థింకింగ్ కంటే నెగటివ్ థింకింగ్ కి ఈజీగా వేరంగా యాక్సెప్ట్ చేస్తుంది మన బ్రెయిన్. సో నెగటివ్ థింకింగ్ 38, 39 చెప్తారమ్మా. 39 లో చాలా తక్కువ మంది ఉన్నారు. సంబడి డిస్టర్బింగ్ రాలా. నాగేశ్వరరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అందరినీ మూట్ చేసేయండి. మీరు చెప్పండి సార్. నెగటివ్ థింకింగ్ 75% ఉంటే పాజిటివ్ థింకింగ్ 25% ఉంటుందండి. అందుచేత మనం 75%కి పాజిటివ్ థింకింగ్ తీసుకుని వెళ్ళాలి. సో ఇంట్రెస్ట్ కలగాలంటే బాడీ మైండ్ కనెక్ట్ అవ్వాలి. మొదట మీరు చదువుకున్న ఆలోచించారనుకోండి, చదవాలి అనేటువంటి ఇంట్యూషన్ కానీ మీకు ఉన్నట్లయితే మొదటి మీరు 1 అవర్ ఈ రోజు చదువుతాను అని కమిట్ అవ్వండి. పిడుగుపడిన కథలను అనుకుని స్టార్ట్ చేయండి. ఇలా ఈ రోజు ప్రాక్టీస్ చేయండి. వేమన శతకంలో చెప్పినట్లుగా సాధనమున పనులు సమకూరు ధరలో, సాధనమున పనులు సమకూరు ధరలో. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనిషి అంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా అవుతాడు. సో మనకి ఆర్వియా గారు నేను చెప్పారు, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత పైగా బాగా జీవితంలో ఎదుగుతాం, విజయం సాధిస్తాం. చదవడానికి స్టార్ట్ చేసే ముందు 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని పాజిటివ్ థాట్స్ ని మైండ్ లోకి పంపండి. మీరు రాబో రోజుల్లో ఊహించుకోండి, మీరు రాబో రోజుల్లో నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను, నేను పీజీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను, పిహెచ్డి చేస్తాను, మంచి కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ అవుతాను, 100 మందికి ఉద్యోగం కల్పిస్తున్నట్లుగా, మీకు ప్రభుత్వం నుంచి మంచి మంచి అవార్డులు వస్తున్నట్టుగా మీరు బ్రెయిన్ లో ఊహించుకోండి. అప్పుడు మీరు మోటివేట్ అయ్యి ఉత్సాహంగా ఉంటారు. ఆ విజయాన్ని అందుకోవాలంటే మరి మీరు బాగా చదవాలి కదండి. సో
చిన్నతనంలో మీరు ఇష్టపడి చదివితే పెద్దయ్యాక మన జీవితం అద్భుతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ప్రతి పని ఇంట్రెస్ట్ తో చేయడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ లెటర్ ఈ సి. సి ఫర్ కాన్సన్ట్రేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత. మీకు ఏకాగ్రత కలగాలి అంటే ఇంద్రియ నిగ్రహం అనేది ఉండాలి. అంటే మీరు కేబుల్ టీవీ, వీడియో గేమ్స్, సెల్ ఫోన్స్, వీటి వల్ల రకరకాల ప్రతిబంధాలు ఏర్పడుతున్నాయి. వీటిని అధిగమించి మీరు బయటికి రాగలిగితే విజయం మీదే. టీవీ చూడవద్దని చెప్పను, కానీ చాలా మటుకి తగ్గించుకోవాలి. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ ముందు అలాంటి ఉన్నప్పుడు అసలు టీవీ జోలికి వెళ్ళకూడదు. సో పరీక్షల ముందు అసలు చూడకండి. ఏకాగ్రత ఒక విషయం మీద మీరు కానీ లీనమైపోతే మీరు తప్పక విజయం సాధిస్తారు. ఎగ్జాంపుల్, ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్ తీసుకోండి. అతను ఒక బొమ్మ గీసేటప్పుడు ఎంత ఏకాగ్రతతో గీస్తాడు. అలాగే ఎవరైనా డ్రాయింగ్ వేసేటప్పుడు చూడండి ఎంత ఏకాగ్రత పాటిస్తారు. అలాగే ఒక డాక్టర్ సర్జరీ చేయాలంటే ఎంత ఏకాగ్రతతో ఎన్ని గంటలు సర్జరీ చేసి పేషెంట్ బతికిస్తారు. అలాగే మన అమ్మ ఎంత ఏకాగ్రతతో ఎన్ని గంటలు వంట చేసి రుచికరమైనటువంటి ఆహారం అందిస్తుందో ఒకసారి ఆలోచించండి. అందుచేత ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే అంత అద్భుతమైన రిజల్ట్స్ మనకు వస్తాయి. కాన్సన్ట్రేషన్ రావాలంటే మీ ఆలోచనలు తగ్గించుకోండి. మనిషికి రోజుకి 40,000 నుండి 70,000 వరకు ఆలోచనలు బ్రెయిన్ లోకి వస్తుంటాయండి. అన్ని ఆపలేం, కానీ కొన్ని నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేయండి. కాన్సన్ట్రేషన్ రావడానికి నేను మంచి టిప్స్ ఇస్తాను. చక్కగా ఫాలో అయినట్లయితే మంచి ఫలితాలు వస్తాయండి. మొదట, చదవటానికి ముందు మీరు ఫ్రెష్ అవ్వాలి, ముఖం కడుక్కొని ఫ్రెష్ గా తయారవ్వాలి. 2, టేబుల్ మీద మీరు చదువుకునే పుస్తకాలు తప్ప ఇతరత్ర బుక్స్ కానీ బొమ్మలు కానీ ఏమీ ఉండకూడదు. మీరు రూములో తలుపులు వేసుకుని ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దని మీరు చెప్పాలి. తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. తర్వాత బయట శబ్దాలు వినబడకుండా ఇంకా మీరు వీలైతే చెవులో దూదులు పెట్టుకోవాలి. సువాసన గల అగరబత్తులు వెలిగించుకొని రూమ్ అంతా స్ప్రెడ్ చేయాలి. మంచి సువాసన వస్తే మీ మైండ్ బాగా పనిచేస్తుందండి. సో నోటిలో లవంగా కానీ ఏలక్కాయ కానీ వేసుకొని నమలండి. నోటి నుంచి మంచి వాసన వస్తుంది, మీకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో పుస్తకం తెరిచినప్పుడు చిరునవ్వుతో ప్రారంభించాలి. అంతేగాని ఇంత సిలబస్ ఉంది, ఇది ఎప్పుడు పూర్తి చేస్తాను అని ఏడు మొహంతో పెట్టకూడదు. సో పుస్తకం తెరిచిన వెంటనే చిరునవ్వుతో ఎస్ ఐ డూ ఇట్ అని మీరు కమిట్ అవ్వాలి, చక్కగా ప్రారంభించాలి. సో రోజు 10 నిమిషాల పాటు ప్రిఫరబుల్లీ ఇన్ ద మార్నింగ్ మెడిటేషన్ చేయాలి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మీరు మెడిటేషన్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానీ చేసినట్లయితే బాడీకి మైండ్కి ఆక్సిజన్ సరఫరా అవుతుంది, మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. మెడిటేషన్ వల్ల మీకు ఏకాగ్రత వస్తుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. సో నెక్స్ట్ ఏమిటంటే మీకు విల్ పవర్ అనేది ఉండాలి. నేను ఈ పనిని ఖచ్చితంగా చేస్తాను అనుకోవాలి. నేను ఈ రోజు 1 గంట సేపు నిలకడగా చదువుతానని ప్రారంభించాను. అప్పుడు మీకు మోటివేషన్ లోపల నుండి వస్తుంది. సో ఒక ఫుడ్ ఐటమ్ మీకు ఇష్టమైనది తీసుకోండి. నేను 1 గంట చదివిన తర్వాత ఈ ఫుడ్ ఐటమ్ ఒక కోవా స్వీట్ అనో ఏదో నెయ్యితో చేసిన స్వీట్ అనో అనుకోండి. సో అది ఫ్రిడ్జ్ లో పెట్టండి. చదువు పూర్తయిన తర్వాత దాని చేతిలోకి తీసుకుని వాసన చూసి ఆస్వాదించండి. ఎంత బాగుందో అనండి, అంతవరకే. కానీ తినడం మటుకి చేయకండి. నాట్ నౌ అన్నట్టుగా బొర తిప్పండి. అప్పుడు రేపు కూడా 1 అవర్ చదివిన తర్వాత తింటాను అనుకుని మరలా ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఇలాగ 2-3 రోజులు కానీ మీరు కంటిన్యూ చేస్తే అప్పుడు మీకు విల్ పవర్ ఉన్నట్టుగా లెక్క. నెక్స్ట్ లెటర్ ఈస్ రివిజన్. ఎగ్జామ్స్ కోసం అందరూ చదువుతారు, కానీ మర్చిపోతూ ఉంటారు. మార్క్స్ కోసం చదువుతారు, కానీ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడం కోసం అర్థం చేసుకుని చదివితే ఎప్పుడు మర్చిపోరు. సో మీరు టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా చదవాలి. మనం ఏదో నోట్స్ లేదా ఏదో గైడ్స్ కాకుండా టెక్స్ట్ బుక్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. అవి చక్కగా చదివి అర్థం చేసుకోవాలి. అప్పుడే మీకు మెమరీ పవర్ బాగుంటుంది. క్లాస్ రూమ్స్ లో విన్నప్పుడు ఆ లెసన్ ఎంతసేపట్లో మర్చిపోతారు మీరు? ఏమైనా ఐడియా ఉందా? 10 నిమిషాల్లో కానీ రివిజన్ చేయకపోతే దాదాపు 47% మర్చిపోతారు. ఒక రోజులో రివిజన్ కానీ చేయకపోయినట్లయితే 66% మర్చిపోతారు. ఒక వీక్ లో కానీ రివిజన్ చేయకపోతే 70% మర్చిపోతారు.
1 month లోగా రివిజన్ చేయకపోతే 79% మర్చిపోతారు. మీరు కానీ పైన చెప్పినట్లు రివిజన్ చేయకపోతే 80% మర్చిపోతారు. ఓన్లీ 20% మాత్రమే గుర్తుంటుంది. అందుచేత రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కీపింగ్ ఇన్ మెమరీ. బై హార్ట్ చేయకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పైన చెప్పినట్లుగా మీరు రివిజన్ చేస్తే ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అనడానికి సందేహం లేదు. సో టీచరు క్లాసులో సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు కీవర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ పెన్సిల్తో అండర్లైన్ చేయండి. క్లాస్ అవగానే నెక్స్ట్ టీచర్ వచ్చేలోగా 2 నిమిషాలు ఆ కీవర్డ్స్ని రివిజన్ చేయండి. మీకు మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత అబ్జర్వేషన్, గో ఫర్ అబ్జర్వేషన్, పరిశీలన. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పుట్టినప్పుడు మనకి ఏమీ తెలియదు, 2 భయాలు మాత్రం ఉంటాయి. శబ్దం అంటే భయం, పడిపోతామంటే భయం. సో అప్పుడు బ్రెయిన్ అన్నది చాలా ఎంటీగా ఉంటుంది. అంటే ఎన్నో న్యూరాన్స్ ఖాళీగా ఉంటాయి. అవి మనం స్లోగా ఫిలప్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత మనం అందరినీ అనుకరిస్తాం, కాపీ చేస్తాం. చిన్నప్పుడు పాకడం దగ్గర నుంచి నిలబడడం, చిన్న చిన్న మాటలు నేర్చుకోవడం, అన్నీ అబ్జర్వ్ చేసి అనుకరించి పెద్దవాళ్ళం అవుతాం. అలాగే మీరు ఒక ఆఫీస్లో అకౌంట్ అయ్యారు యాజ్ ఎ టెక్నికల్ పర్సన్గా. వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టి కొద్ది రోజులు ఒక ట్రైనింగ్ ఇప్పించి అబ్జర్వేషన్లో పెడతారు. సో మీరేం చేస్తారు, ఏమిటి అవుతుంది ఫ్యాక్టరీలో, ఏంటేంటి నేను నేర్చుకోవాలి, నేను మొదటే జాయిన్ అయ్యాను, ఎవరిని అడుగుతాం, ఏం చేస్తాం అనకుండా ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేసుకుని నోట్ చేసుకుని మీకున్న డౌట్స్ని మీ హెడ్తో మాట్లాడి అవి రివైజ్ చేసుకుని చక్కగా మీరు ఉద్యోగం చేయగలుగుతారు. అంటే అబ్జర్వేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడండి మనం ఫస్ట్ లెటర్ మెమరీకి వచ్చామండి. మెమరీ అంటే ఇట్స్ డైమండ్. ఇప్పుడు పంచరత్నాల్లో మెమరీ అనేది డైమండ్, అంత వాల్యూ ఉంది మెమరీకి. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిక్వైర్స్ మెమరీ పవర్. ఒక ఆఫీసులో 2 పోస్టులు ఉన్నాయనుకోండి, ఒకటి ఆఫీసర్ పోస్టు, ఒకటి అటెండర్ పోస్ట్. మనకి ఆఫీసర్ కావాలా, అటెండర్ కావాలా అంటే మనం చదివే చదువును బట్టే ఉంటుంది. చదువు అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, మన మెమరీ పవర్ మీద డిపెండ్ అవుతుంది. మీరు పరీక్ష రాస్తున్నారు అంటే ఏం చెక్ చేస్తున్నారు, మెమరీ పవర్ చెక్ చేస్తున్నారు. మీకు ఎన్ని గుర్తున్నాయి, ఒక 4 క్వశ్చన్లో ఎన్ని క్వశ్చన్లు రాయగలుస్తున్నారు, సో ఒక క్వశ్చన్లో ఎన్ని పాయింట్స్ మీరు ఆన్సర్ చేయగలుస్తున్నారు అంటే మీ మెమరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమిటి చెక్ చేస్తున్నారు, మీకున్న నాలెడ్జ్ని చెక్ చేస్తున్నారు. మీకు మెమరీ పవర్ ఉన్నట్లయితే మీకు విజయ అవకాశాలు వస్తాయి. సో బ్రెయిన్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్. బ్రెయిన్లో 800 కోట్ల న్యూరాన్లు ఉంటాయి, ఆల్రెడీ చెప్పుకున్నాము. ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉంటాయండి, ఎన్నో విషయాలు ఉంటాయి. మనం అన్నీ గుర్తుపెట్టుకోలేం, అవసరం కూడా లేదు. మనకి అవసరమైనవి, ముఖ్యమైనవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మెమరీలో 2 రకాలండి, ఆల్రెడీ చెప్పుకున్నాం. లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ. కానీ ఒక సైంటిస్ట్ ఏం చెప్పారంటే ట్రైన్డ్ మెమరీ, అన్ట్రైన్డ్ మెమరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ట్రైన్డ్ మెమరీ అండ్ వాట్ ఈస్ అన్ట్రైన్డ్ మెమరీ ఇప్పుడు నేను చెప్తాను. శిక్షణ పొందిన మెమరీ మీరు ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. కోచింగ్ సెంటర్కి వెళ్ళండి, మీరు వాళ్ళు ఏం చేస్తారు, మెమరీనే ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీరు ఎంసెట్ కోచింగ్కి వెళ్ళండి, లేకపోతే ఒక 10th క్లాస్ కోచింగ్కి వెళ్ళండి, వాళ్ళు ఏం చేస్తారంటే 5th, 6th క్లాస్ సబ్జెక్ట్స్ కూడా మీ చేత రివిజన్ చేయిస్తారు కొంతవరకు. సో అప్పుడు మీకు మొత్తం రీకలెక్ట్ అవుతుంది, అది అప్పుడు మీ మెమరీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు సర్కస్ చూస్తుంటారు కదా అందరూ. సర్కస్లో అందరూ మనుషులు మ్యాజిక్లు చేస్తారు, ఫీట్స్ చేస్తారు. అలాగే యానిమల్ చేత కూడా ఫీట్స్ చేయిస్తారు, ఎంత అద్భుతంగా ప్రదర్శిస్తారు. ఇప్పుడు సింహం కూడా ఫీట్ చేసి ఒక అగ్ని గోడల్లాగా ఉండే చక్రాల్లోంచి కూడా అది దూకుతుంది, మధ్యలోంచి మంటల్లోకి దూసుకుని వెళ్తుంది. ఒక చిలుక సైకిల్ తొక్కుతుంది, ఒక ఏనుగు డాన్స్ చేస్తుంది, మనుషులు చేతులు వదిలి ఫీట్స్ చేస్తారు. ఇవన్నీ ఎలాగ సాధ్యమండి? జంతువులే అంత చక్కగా చేస్తున్నప్పుడు మానవుడు ఇంకా 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 ఎన్ని రెట్లు చేయగలడు? సో జంతువులకి అంత మెమరీ ట్రైనింగ్ వల్ల వచ్చింది. దేని వల్ల వచ్చింది? ఇట్ ఈస్ ఏ ట్రైన్డ్ మైండ్ అండ్ ట్రైన్డ్ బ్రెయిన్. సో జంతువులకు కూడా మనం చక్కటి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే అవి చక్కగా పెర్ఫామ్ చేస్తాయి. అలాగే ఇప్పుడు అన్ట్రైన్డ్ మెమరీ ఉందనుకోండి, అన్ట్రైన్డ్ మెమరీ యూస్లెస్.
సో మన దైనందిక కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం అటువంటి దానికి ఉపయోగపడదు. సో ట్రైన్ మెమరీ ఈజ్ ఆల్వేస్. సో ఇన్ బిట్వీన్ బిఫోర్ వి గో టు ది ఎక్రానమీ, చిన్న రిలాక్సేషన్ కోసం ఒక చిన్న రిలవెంట్ కథ ఒకటి చెప్తానండి, చిన్న స్టోరీ. సో అందరూ శ్రద్ధగా వినండి. ఒక వుడ్ కట్టరు జాబ్ నిమిత్తమై ఒక టింబర్ మర్చెంట్ దగ్గరికి వెళ్తాడండి. అయ్యా, నాకు చెట్లు కొట్టడం బాగా తెలుసు, మీరు నాకు ఉద్యోగంగా ఇప్పించినట్లయితే నా భార్య బిడ్డల్ని పోషించుకుంటాను, అంచేత దయచేయండి అని అడుగుతాడు. అప్పుడు వెంటనే యజమాని ఏం చేస్తాడు, నీవు చేసే పనిని బట్టే నీ జీవితం ఉంటుంది అని చెప్పి పని ప్రారంభించమంటాడు. అప్పుడు ఆ వుడ్ కట్టర్ అడవిలోకి వెళ్తే ఈ ఓనరు ఏ ఏ చెట్లు కొట్టాలి అన్నది చూపిస్తాడు. సో అప్పుడు అతను ప్రారంభిస్తాడు చెట్లు కొట్టడం. మొదటి రోజు ఏం చేస్తాడు, 18 చెట్లు కొడతాడు. అప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా 18 చెట్లు కొట్టాను అనగానే యజమాని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అతను ఊహించిన దానికంటే ఎక్కువ జీతం ఇస్తాడు ఆ రోజు. దీనితో వుడ్ కట్టర్ ఆనందపడి రెండో రోజు ఇంకా బాగా కష్టపడి డబ్బు సంపాదించుకోవాలని చాలా కష్టపడి చెట్లు నరుకుతాడు. కానీ ఎంత కష్టపడినా 10 చెట్ల కంటే కొట్టలేకపోతాడు. అప్పుడు మళ్ళీ రెండో రోజు అయిన తర్వాత యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా పర్వాలేదు అమ్మని ఎంత అడిగాను చెప్పండి, పర్వాలేదు, ఇబ్బంది లేదు సార్, రైట్ సార్. అయ్యా నేను 10 చెట్ల కంటే నేను కొట్టలేకపోయాను అంటే యజమాని అంటాడు, నువ్వు మళ్ళీ కష్టపడయా లేకపోతే నీకు డబ్బులు ఎలాగొస్తాయంటే, మూడో రోజు ఎలాగైనా సరే ఎక్కువ చెట్లు కొడతానని చెప్పేసి మూడో రోజు నిశ్చయించుకుంటాడు, వెళ్తాడు. మూడో రోజు 6 చెట్లు కన్నా కొట్టలేకపోతాడు, బాగా నీరసించిపోతాడు. ఎక్కువ టైం స్పెండ్ చేసినా సరే చెట్లు కొట్టలేకపోతాడు. అప్పుడు యజమాని దగ్గరికి, అయ్యా ఏమైందో నాకు తెలియదు, 2 రోజుల కంటే నేను ఎక్కువ కష్టపడ్డాను, అయినా సరే మొదటి రోజు 25 చెట్లు కొట్టాను, రెండో రోజు 10 చెట్లు కొట్టాను, మూడో రోజు 6 చెట్లు కొట్టడానికి బాగా అలిసిపోయాను, నాకు నీరసం వచ్చేసింది అంటే యజమాని అడుగుతాడు, ఏమయ్యా నువ్వు గొడ్డలిని యాక్సిని షార్ప్ చేసావా అని అడుగుతాడు. అతనికి ఆశ్చర్యం, నేను ఎప్పుడు గొడ్డలి షార్ప్ చేయలేదండి అన్నాడు. మరి గొడ్డని గారు షార్ప్ చేయకపోతే నీకు ఎలాగ చెట్లు కట్ అవుతాయా? చెట్టు కొట్టేటప్పుడు చెట్టుకి మధ్యలో ఒక 2-3 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు రిలాక్స్ అవుతూ గొడ్డలి కానీ షార్ప్ చేసినట్లయితే నువ్వు రిలాక్స్ అవుతావు, గొడ్డలి షార్ప్ అవుతుంది, చెట్లు కూడా కొట్టడం అవుతుంది. ఈ మాత్రం ట్రైన్ లేకపోతే నీకు ఎలాగా అంటే అప్పటి నుంచి అతను షార్ప్ చేయడం మొదలెట్టి చెట్లు బాగా కొట్టగలుగుతారు. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది అంటే మన మెమరీ కూడా అంతే. unless we sharp our brain we cannot do anything. So we have to update our brain regularly, continuously. So we have to update our brain, then only we can give good results. So isn't the story? Sir, next andi. How to improve memory? ఇక్కడండి మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను. మెమరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం చేస్తే మన మెమరీ ఇంప్రూవ్ అవుతుంది అంటే మనం కొన్ని తినే పదార్థాల్లోని చేసే ఎక్సర్సైజ్ వీటిలోని కూడా ఇవి కానీ పాటించినట్లయితే మన మెమరీ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఈట్ లెస్ షుగర్, షుగర్ చాలా తక్కువ తీసుకోండి. ట్రై ఫిష్ ఆయిల్ తీసుకోండి. మేక్ టైమ్ ఫర్ మెడిటేషన్. మెయింటైన్ హెల్తీ వెయిట్ యాజ్ పర్ బాడీ మాస్ ఇండెక్స్. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలండి. గెట్ ఇనఫ్ స్లీప్. ట్రైన్ యువర్ బ్రెయిన్. కట్ డౌన్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. విటమిన్ డి, B12 ఫుడ్స్ తీసుకోండి. కన్సిడర్ కర్కుమిన్. కర్కుమిన్ అంటే పసుపు అండి. పసుపు వాడడం చేసినట్లయితే బ్రెయిన్ షార్ప్ అవుతుందంటారు. యాడ్ సమ్ కోకో టు యువర్ డైట్. డార్క్ చాక్లెట్, కోకోవా చాక్లెట్ ఇంప్రూవ్స్ యువర్ మెమరీ. ఈ చాక్లెట్ తిన్నట్లయితే మనం మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. సో కర్కుమిన్ కంట్రోల్స్ క్యాన్సర్ ఆల్సో. సో ఇవన్నీ కానీ మనం పాటించినట్లయితే మన మెమరీ పెరుగుతుందని సైంటిస్టులు చెప్తారు. సార్ నెక్స్ట్ అండి. వాట్ ఈస్ ఎక్రానమీ? ఎక్రానమీ అంటే ఏమిటి? ఏ వర్డ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఇనిషియల్ లెటర్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఎ సెట్ ఫ్రేజ్ ఆర్ సిరీస్ ఆఫ్ వర్డ్స్ అండ్ ప్రొనౌన్స్ యాజ్ సెపరేట్ వర్డ్. An acronymy is a word formed from the initial letters of a name,
example NATO, avi, or by combinating the initial letters. An abbreviation consisting of first letters of each word in the name of something pronounced as a word. An acronymy is a word or name formed from the initial components of longer name or phrase, usually using individual initial letters as NATO or EU. So, పదాల మొదటి అక్షరాన్ని తీసుకొని షార్ట్ కట్ లో ఒక ప్రత్యేక పదంగా మొదటి అక్షరాన్ని ఒక ప్రత్యేక పదంగా ఏర్పరిచి ఉచ్చరించడాన్ని అక్రోనిమీ అంటారండి సింపుల్ గా. సో పెద్ద విషయాలు మనం పార్ట్ గా చేసి విడదీసి గుర్తు పెట్టుకుంటే మన మెదడులో అది నిక్షిప్తం అయిపోతుందండి. అంటే పెద్ద సెంటెన్సులు కూడా ఒక పదాలు మొదటి పదాల్లో ఉన్నటువంటి మొదటి వర్డ్, ఆ పదాల్లో ఉన్నటువంటి మొదటి వర్డ్ కానీ సీరియల్ గా రాసుకున్నట్లయితే అది మన మెదడులో నిక్షిప్తమైంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం కూరగాయలు కొనేటప్పుడు కొన్నింటిని మర్చిపోకుండా ఉండాలంటే ఒక చిన్న టెక్నిక్ పెట్టుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మదర్ కానీ వైఫ్ కానీ, ఈ 15 రకాల కూరగాయలు ఇవాళ ఈ వారం సరిపడా కూరగాయలు తీసుకురాను. సో 15 రకాల కూరగాయలు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత 4 5 ఉంటా, మిగతా మర్చిపోతాం. సో అందుచేత ఏంటంటే బెండకాయ అంటే బీరకాయ అంటే అలాగా, టమాటో బాబా టాటా మామ ఇలాగా అక్షరాలు 4 రాసుకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ 15 ఐటమ్స్ మనం తేగలుస్తాం. అదే అక్రోనిమీ అనమాట. సో నెక్స్ట్ సార్, ఎక్రానమీకి ఎగ్జాంపుల్స్ అండి. ASAP అంటాం, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. AWOL ఆప్షన్ వితౌట్ అఫీషియల్ లీవ్. IMAX ఇమేజ్ మ్యాక్స్. Laser light amplification by the stimulated emission of radiation. PIN personal identification number. Radar radio detection and ranging. Scuba self-contained underwater breathing apparatus. Smart specific measurable achievable relevant timely. So create smart goals for the quarter. సో యూ విల్ బి సక్సెస్ఫుల్. ఇలాగ మనం ఈ ఎక్రానమీస్ అన్ని కూడా మన మైండ్లో పెట్టుకున్నట్లయితే సో మనం ఈజీగా పదాలు గుర్తు పెట్టుకుంటాం, తర్వాత ఈజీగా మనం ట్రాన్స్మిట్ చేసుకుంటాం. నెక్స్ట్ సార్, మెనోమోనిక్స్ అండి. వాట్ ఈస్ మెనోమోనిక్స్? మెనోమోనిక్స్ ఈస్ ద స్టడీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సిస్టమ్స్ ఫర్ ఇంప్రూవింగ్ అండ్ అసిస్టింగ్ ది మెమరీ. అంటే మెమోనిక్స్ అనేది మెమరీని మెరుగుపరచడానికి, సహాయపడటానికి మరియు డెవలప్ చేయడానికి ఉపయోగపడే ప్రక్రియ. అంటే డెవలప్ చేయడానికి ఇచ్చేయడానికి ఈ మెనోమోనిక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ స్పెల్లింగ్ మెనోమిక్స్. అర్థమెటిక్, a rat in the house may eat the ice cream. So arithmetic spelling కావాలంటే ఇది గాని చదువుకున్నట్లయితే మీ కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తారు. Because big elephant can always understand a small elephant. సో అది గాని మీరు కరెక్ట్ గా గుర్తుంచుకుంటే ఈ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాస్తారు. సో ఫ్రెండ్, ఫ్రెడ్ rushed in eating 9 dots. అలాగే how to remember number of days in a month. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, అయినా మరొకసారి తెలుసుకుందాం. There is a song for this. దీనికి ఒక చిన్న రైమ్ ఉంది, అంటే మేము చిన్నప్పుడు నేర్చుకున్నదే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. 30 days have September, April, June and November. All the rest have 31 days except February. ఇది కానీ చేసుకున్నది, ఇది కానీ మీరు నేర్చుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా మీరు ఏ నెలకి ఎన్ని రోజులు అన్నది 30 డేసా 31 డేసా అన్నది కరెక్ట్ గా చెప్పగలుగుతారు. సో అదండి దీని తాలూకా ఉపయోగం. నెక్స్ట్ సార్, సో మెనోమిక్స్ రిమెంబర్ ఆర్డర్ ఆఫ్ సిరీస్ లో మనకి గుర్తుంచుకోవడానికి ఏం చేయాలి? సో ప్రతిదీ ఒక ఆర్డర్ లో పెట్టాలి, ఆర్డర్ లోనే ఉండాలి అనుకున్నట్లయితే ఇది ఉపయోగపడుతుంది. మై వెరీ ఎక్సైటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ us 9 pipes. ఇది కానీ మీరు గుర్తుంటే ఈ గ్రహాలన్నీ కూడా, ఈ ప్లానెట్స్ అన్ని కూడా సీరియల్ గా మీకు గుర్తుంటాయి. మైక్ లో ఎం తీసుకున్నారు, విలో వీనస్ తీసుకున్నారు, ఈలో ఎర్త్ తీసుకున్నారు, ఎంలో మార్స్ తీసుకున్నారు, జేలో జూపిటర్ తీసుకున్నారు, ఎస్ లో సాటర్న్ తీసుకున్నారు,
యూలో యురేనస్ తీసుకున్నారు, తర్వాత ఎన్లో నెప్ట్యూన్ తీసుకున్నారు, పిలో ప్లూటో తీసుకున్నారు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఇవన్నీ సీరియల్ ఆర్డర్లో వచ్చాయి. ఎలాగొచ్చాయి? ఈ సెంటెన్స్ మనం గుర్తుంచుకుంటే యూ కెన్ ఈజీలీ పుట్ ఇన్ ద సీరియల్ ఆర్డర్. సో ఇది మెనోమానిక్స్ అనేది ఈ ఆర్డర్లో పెట్టుకుంటే మనకు చక్కగా గుర్తుంది. సార్ నెక్స్ట్ అండి. బొడమాస్ రూల్. బొడమాస్ రూల్ అన్నది మ్యాథమెటిక్స్ లో ఉపయోగిస్తారండి. దిస్ రూల్ ఈజ్ అన్ ఎక్రానమీ టు హెల్ప్ చిల్డ్రన్ రిమెంబర్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ విచ్ టు సాల్వ్ ది మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్. మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ బొడమాస్ సూత్రం చాలా ఉపయోగపడుతుందండి. బ్రాకెట్స్, ఆర్డర్స్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇవి సీరియల్ గా చేసుకున్నట్లయితే మీకు ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బొడమాస్ రూల్. నెక్స్ట్ అండి. Sir, if we practice all the principles of memory as explained above, we can improve our memory better and better. So నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి, కృష్ణమూర్తి గారికి, మరియు మెంటర్ వాసు గారికి, ఆర్వీఆర్ గారికి, తర్వాత వేణు గారికి, వెంకట శ్రీరామ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే రేజ్ చేయండి. క్వశ్చన్ ఆన్సర్స్ ఏదైనా ఉంటే అడగండి సార్ అందరూ. Sir, Umameshwar this side, sir. As usual, you are given excellent presentation, sir, today. So, memory గురించి, mnemonics గురించి బాగా చెప్పారు. సో మంచి presentation and more informative గా ఇచ్చారు సార్. సో మొత్తం ఏంటంటే మనిషి పుట్టిన దగ్గర నుండి ఎలా డెవలప్ అయింది అనేది అక్కడ నుండి స్టార్ట్ చేసి మొత్తం చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉమామేశ్వరరావు సార్. సుబ్బారావు బాగుంది సార్, కవరేజ్ బాగుంది సబ్జెక్టు. కంటెంట్ బాగా ఎలాబొరేటెడ్ గా తీసుకొచ్చారు మెమరీ గురించి. సో సూపర్ సార్, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి సార్ మేము. లేదు సార్ మాది. సార్ నెక్స్ట్ క్వశ్చన్స్ ఉంటే ఏదైనా అడగండి సార్. ఎవరన్నా ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా క్వశ్చన్స్ కానీ. క్వశ్చన్స్ ఎవరు తర్వాత 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 వస్తా ఉన్నారు సార్ నిదానంగా లాస్ట్ కి. నేను రికార్డింగ్ క్లోజ్ చేసేస్తాను, రికార్డింగ్ స్టాప్ చేసేస్తాను. చేయండి సార్, వాళ్ళతో డిస్కస్ చేద్దాం. రికార్డింగ్ క్లోజ్ చేయండి.